సమస్యలు శ్రీకాంత్ గారు ప్రజలకు సమస్యలకు అండగా ఉంటే అదే అన్ని తీరిపోతాయి. ఓకే శ్రీకాంత్ గారు రెస్పాండ్. ఒకటి వర్మ గారు మన నాగేంద్ర గారు చెప్పారు ఏమి మన నెల్లూరు గురించి కానీ ఏ ముఖం పెట్టుకొని పోతారు. రేపు చూడండి నాగేంద్ర గారు, మనం ఏం మాట్లాడాల్సిన పని లేదు. మీరు ఇన్ని సభలు చూస్తున్నారు. రేపు 3వ తారీఖు ప్రతిపక్ష నాయకునికి మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన సెక్యూరిటీని మీరు ఇవ్వండి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. దాంట్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన బాధ్యత గాని అక్కడ జరిగే కార్యక్రమాలన్నిటికీ మీరే బాధ్యులు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు కాదు, రాష్ట్రంలో ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్తారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు సార్ వారి అభివృద్ధి అంటే రెండే. అప్పట్లో హైదరాబాద్ లో మేము సైబర్ టవర్ ను కట్టించాం. అది ఇంతవరకు చెప్పుకున్నారు 25 ఏళ్ల వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అమరావతి అనేటి భ్రమరావతిని చూపించి అమరావతిని ఒక భ్రమరావతిగా రూపొందిస్తామని చెప్పుకుంటున్నారు. ఈ రెండు తప్ప మీరు చేసినది ఏమన్నా చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి కాదు. వినండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, అది మీరు అక్కడే ఉంటున్నారు. ఆ రాజధానిని మనం వేరేగా అనుకోవద్దు, వేరే వాటి పేర్లు పెట్టుకోండి. మేము చెయ్యమని అడుగుతున్నాము, చెయ్యలేదు. తాత్కాలికమని ఇచ్చి దాన్ని తాత్కాలికంగా పెట్టారు. మనం హైదరాబాద్ లో 10 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండి 10 ఏళ్ళు ఉండి ఇక్కడ కట్టించచ్చు కదా. అప్పుడే 10 ఏళ్ళు ఉండి ఇక్కడ కట్టించచ్చు కదా. ఎందుకు కట్టలేదు చెప్తున్నా. పోలవరం గురించి మాట్లాడతారు. పోలవరం 2014-2019లో మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు, ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తామన్నారు. మీరు పోలవరంకు మనం అక్కడ అభివృద్ధి కంటే కూడా భజనలకు ఎక్కువ ఖర్చు పెడతారు. జయము జయము చంద్రన్న అనే భజనలకు చూపించేదానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. పోలవరంకు మీరు చేసిందేమి? 2000 మోడీ గారు, సాక్షాత్తు మోడీ గారు ఏమన్నారు చెప్పారా? పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం మాదిరి వాడుతున్నాడు కేంద్రాన్ని, ఏటీఎం మాదిరి వాడుతున్నాడు. పోలవరం మీకు చెప్పుకునేదానికి మాత్రమే మీరు అభివృద్ధి చేయరు అని చెప్పి సాక్షాత్ మోడీ గారు చాలా సభల్లో చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ పాతవన్నీ తీయాలా నాయుడు గారు, పాతవన్నీ తీసుకొని మాట్లాడాలా. ఊరికే మనము మాట్లాడితే కాదు. ఏం చెప్పారు, ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటా వస్తున్నారు? పోలవరాన్ని భజనలకు మాత్రమే, బస్సులేయించి భజనలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. మీరు పోలవరం మీ టైంలో అభివృద్ధి శూన్యం, ఏమీ జరగలేదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. జరిగింటే 2014 నుంచి 19 వరకు మీరు ఎందుకు దాన్ని చేయలేకపోయినారు? సరే, ఇప్పుడు సాక్షాత్ మోడీ గారు ఏం చెప్పేశారు? శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి, శ్రీకాంత్ గారు సురేంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీకాంత్ గారు సురేంద్ర గారు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఉంది కదా అని చెప్పి ఏదంటే అది మనం డిబేట్లలో మాట్లాడుకుంటే ప్రజలు దాన్ని చూసి నవ్వుకుంటారు తప్ప ఏమి చేసినారు అన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే బాగుంటుంది సార్. సురేంద్ర గారు శ్రీకాంత్ గారు సార్ ఏంటి ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు, సురేంద్ర గారు మీరు అలాగే మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడుతున్నారు, ఆడి మాట్లాడితే ఎవరికన్నా ఈ డిబేట్ అర్థం అవుతుందా? మీ ఇద్దరికి అర్థం అవుతుందా మీరు ఏం మాట్లాడుకుంటున్నారని? నేను సమయం ఇస్తున్నాను కాదండి, నేను సమయం ఇస్తున్నాను కదా, దానివల్ల మీకు ఏం వస్తుందో చెప్పండి. ఎవరికైనా ఎందుకు అలా ఇంటర్వ్యూ చేసుకుంటారు? కూర్చున్నప్పుడు ఉండాలి కదా. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకే అర్థం కాదు, ఇంకా జనాలకి ఏం అర్థం అవుతుంది? టైం వేస్ట్ తప్ప. నేను ఇస్తున్నాను కదా అవకాశం, అందరికీ ఇస్తున్నాను. 3-4 సార్లు మాట్లాడారు, నేనేం కాదట్లేదు కదా, అడిగిన వెంటనే నేను ఇస్తున్నాను ఆ ప్రయారిటీని పెట్టి. ఏం లేదు సార్ వర్మ గారు, వాళ్లకు మనం చెప్పే మంచి ప్రజలకు తెలియకూడదు. ప్రజలకు తెలిస్తే ఇది వెళ్ళిపోతుంది. ఆంజనేయుడు గారు దీంట్లో వెళ్ళిపోతే వాళ్ళు ఏం డిఫెన్స్ చేసుకునే దానికి ఏం ఉండదు. చెప్పండి ఆంజనేయుడు గారు. మనము మాట్లాడే నిజాలని
మనం మాట్లాడే నిజాలని తొక్కుకుంటూ ఎదురు మాట్లాడతా అంటే ప్రజలకు వినపడదు కదా సర్లేండి, అంత అన్నది వారి అంత ఉద్దేశం. అంత కుట్రే ఉండదు, నాయుడు గారి ఫ్లో ఏదో ఉద్దేశం మాట్లాడేస్తారు అదే. కానీ అంతకన్నా పాపం ఆయన ఏం ఉద్దేశం లేదు. చెప్పండి ఆ, వర్మ గారు మాట్లాడండి. వర్మ గారు ఆయన పదే పదే అమరావతి ఏం చేశారు, ఏమి కట్టారంటే 5 సంవత్సరాలు కూడా అమరావతి సెక్రటరియట్ నుంచే ప్రభుత్వం నడిపారు. 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే 19 నుంచి 24 దాకా ఆడి నుంచే చేశారు. మీరేం చేశారు అమరావతికి? ఏం చేశారు మీరు అమరావతిని? మీరెందుకు నిర్మించలేదు? మీరెందుకు ఇంకా బ్రహ్మాండంగా మేము అమరావతి కడతామని 2019కు ముందు శపథం చేశారు కదా, అద్భుతమైన అమరావతి నిర్మిస్తాము, చంద్రబాబు నాయుడు గారు నిర్మించలేకపోయారని. మీరేం చేశారు? మీరు అక్కడెక్కడో దేశపోయి ఋషికొండలో 500 కోట్లు పెట్టి భవనం కట్టారు. ఈ రోజు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆ భవనాన్ని దేనికైనా ఉపయోగించుకోండి. అర్థం ఏమన్నా ఉందా వర్మ గారు వాళ్ళు మాట్లాడే దాంట్లో? మనము ఒక భవనం కడుతున్నామంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది కదా. పీడబ్ల్యూడి కోసం పీడబ్ల్యూడి భవనం కడతాము, లేదా హై స్కూల్ కోసం హై స్కూల్ భవనం కడతాము. ఒక పర్పస్ ఉంటే పర్పస్ కోసం భవనం కడతాం. ఇప్పుడు 500 కోట్లు పెట్టి దుర్వినియోగం చేసి ఆ భవనం కట్టేసి మేము కట్టేసాము. ఎందుకు కట్టారంటే దేనికైనా ఉపయోగించుకోండి. ఏమన్నా అర్థం ఉంది అసలు? ఏమన్నా ప్రజాస్వామ్యం ఒక పద్ధతి అని అసలు? ఏమన్నా పరిపాలన విలువలు ఉన్నాయా? పరిపాలన గురించి గత ముఖ్యమంత్రి గారికి ఏమన్నా తెలుసా? మాజీ ముఖ్యమంత్రి గారికి ఏం మాట్లాడుతారో ఎవరికైనా అర్థమవుతుందా? ఆంజనేయ రెడ్డి గారు ఓకే, మీ పాయింట్ రైజ్ చేశారు కదా, చెప్పండి శ్రీకాంత్. ఆంజనేయ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా. యోగా మాదిరి 400 కోట్లు ఖర్చు పెట్టి గాల్లో తేల్చి రికార్డు కోసం చేయలేదు. ఆ భవనాన్ని మేమేమి ఎంట పెట్టుకొని పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రం నుంచి రాష్ట్రపతులు వస్తుంటారు, దేశాల నుంచి కాదు చంద్రబాబు నాయుడు గారు విజన్. ఉండండి సార్, మీరు పెద్దవారు, మీరు అడిగారు సమాధానం చెప్తున్నా ఆగండి. మీరు పెద్దవారు సమాధానం చెప్తున్నా ఆగండి. మీరు కూడా ఎందుకు అలా వస్తారు సార్? మీరు కూడా ఎందుకు అట్లా మాట్లాడకుండా చేస్తారు? ఉండండి సార్, చెప్తున్నా ఉండండి. ఎందుకు మీరు చేసిన తప్పుని బయట పెడితే మీరు ఎదురు అడ్డుకుంటున్నారు. మీరు చేసిన తప్పులు మేము బయటికి చెప్పితే మీరు ఎదురు అడ్డుకుంటున్నారు. నేను సమాధానం చెప్పాను, మీరు వినండి. మీరు అడిగారు, మీరు సమాధానము, మీరు ఏకాగ్రతగా మీరు అడిగారు, మీరు పెద్దలు విఘ్నులు సమాధానం అడిగారు. చెబుతున్నాను, విఘ్నతగా వినండి. నాగేంద్ర గారు అడిగారు, మీరు ప్రశ్న అడిగారు, సమాధానం ఏంటి పరిస్థితి? వినండి, విఘ్నతగా వినండి. ఏపీలో ఇంక ఇదే పరిస్థితి సార్. నేను శ్రీకాంత్ అన్నకు ఒకే మాట చెప్తాను సార్, ఏమనుకోకపోతే. ఆయన అయిపోయింది సంవత్సరానికల్లా. సార్ ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి సార్ గారు, ఒక్క నిమిషం ఉండండి, మ్యూట్ చేశారు వాళ్ళు, వినండి సార్. శ్రీకాంత్ అన్న వినాలి, ఆయన కోసం చెప్తున్నా ఒకే మాట. హలో, మాట్లాడండి, మీరు మాట్లాడండి. హలో.